జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర పద. కన్నయ్య, నీకు నా మాటలు ఆటలుగా అనిపిస్తున్నాయా? ఆటలేం కాదు, లోపల ఆడుకోవచ్చు. కారు దిగు. కన్నయ్య, లోపల నుంచి అరుపులేంటి? నువ్వేం కంగారు పడకు, అవి అరుపులు కాదు, అద్భుతమైన కార్యక్రమం. తప్పుడు మనుషుల తాట తీసే ఆ కార్యక్రమం సమర్పిస్తున్న వారు విరాజ్ విత్ చైత్ర. నాకేం అర్థం కావడం లేదు. స్మైలీని బాధ్యత గల ఇంటి కోడలిగా చూడాలనుంది అన్నావు కదా. ఆ శిలని శిల్పం చేయాలంటే ఉలితో చెక్కాలి కదా. ఆ ప్రాసెసే జరుగుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను వాళ్ళు ఏం చేయాలనుకున్నా తిరిగి వాళ్ళకి అదే ఇస్తానని. ఆ స్మైలీయే నిన్ను తేలుతో కుట్టించిందని నాకు బాగా తెలుసు. అందుకే తనకి ఇలా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. నీ బాధకి 100 రెట్ల బాధని అనుభవించేలా చేశాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. భలే భలే మహాభలే ఆసాధ్య సాధిని స్వాహ. రా బయటికి రా. శాంతే శాంతే సర్వారిష్ట శాంతిం కురు కురు స్వాహ. రా బయటికి రా. రా బయటికి. జై జగజ్జనని. సైతాన్ రా బయటికి. బయటికి రా, బయటికి రా. బామ్మ, పాపం ఇదంతా అవసరమా? పట్టిన పీడ విరగడవ్వాలంటే తప్పదురా పెద్దోడా. అది కాదు బామ్మ. పెద్దోడా, ఆ దెబ్బలు పేరుకేరా నీ పెళ్ళాం ఒంటి మీద పడుతున్నాయి. నిజానికి ఆ దెబ్బలు తింటున్నది తన లోపలున్న దుష్టశక్తి సైతాన్. చూడు, రా బయటికి. లోపల నుంచి ఎలా అరుస్తోంది. అరిచేది సైతాన్ కాదే బామ్మ. ఢాకినివా ఢాకినివా? నేను స్మైలీని బామ్మ. చానార్మై. స్మైలీ ఒంట్లోకి దూరిపోతే స్మైలీ అయిపోతావా? భూతాలదేవి గారు, ఇది అబద్ధాలు ఆడుతోంది. ఇంకో 4 తగిలించండి. అబద్ధాలు ఆడతావే? నిజం చెప్పు. బం బం బద్మాష్. ఢమ్ ఢమ్ డబ్ స్మాష్. డబ్ స్మాష్. ఏయ్, కన్నయ్య, ఏం జరుగుతుంది అసలు? నాకు అర్థమే కావట్లేదు. అర్థం కాకపోతేనే సీను సినిమా అద్దిరిపోయింది కదా. కానీ ఎలా? అలా. జై జగజ్జనని. నా మాటలో అచ్చు తప్పుందా? చెప్పవే మా తల్లి. అత్తయ్య గారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో పోసగుచ్చినట్టు చెప్పేస్తుంది. ఈవిని కనుక్కుంటే ఆ విగ్రహం జాడ కూడా తెలుస్తుందేమో అత్తయ్య గారు. తెలుస్తాదే తల్లి, తెలుస్తాది. సాములోరి జాడ సూదంచు దారిలోన శోధించి చూసినాను. సాధించే మార్గము ఇంటికాడనే ఉన్నాది, కంటికాడనే ఉన్నాదే తల్లి. అయితే చెప్పమ్మా, ఈ ఇంటి కష్టం తీర్చడానికి ఏ దేవుడో నిన్ను పంపించాడు అనుకుంటాం. ఏ దేవుడో ఎంది తల్లి, మీ ఇంటి దేవుడే పంపినాడనుకో. నా మాట పొల్లుపోదు, సాములోరు రాకపోడు. జై జగజ్జనని. అమ్మా, ఇలాంటి వాటి మీద నమ్మకాలు పెట్టుకుని విగ్రహాన్ని వెతకడం మానేస్తున్నామేమో అనిపిస్తుంది. నాకెందుకో ఈ దారి కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. పెద్దోడా, చిన్నోడు ఎలాగో నువ్వు అన్నట్టుగానే విగ్రహం వెతికే పనిలోనే ఉన్నాడు కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు చెప్పు. అవునా ఆనంద్, ఈవిడ కూడా చాలా నమ్మకంగా చెప్తుంది కదా. ఓ చిన్న ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది చెప్పు. ఇలాంటి టైంలో ఇలాంటివే వర్కౌట్ అవుతాయి. ఏమంటావు వదినా? ఇంటికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నం ఏదైనా చేసి తీరాల్సిందే. చెప్పండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.